శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. బుల్లెట్లు చూడండి ఎట్లా వచ్చి డస్ట్ మిస్ మాకు తగిలిపోయిన బుల్లెట్లు ఆడ తప్పిపోయి మాకు వచ్చేది డస్ట్ మిస్. ఈ బుల్లెట్లు మాత్రం మామూలు ప్రాణాలు పోతాయి. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు, కానీ మామూలుగా కాల్చట్లేదు. వాళ్ళు తప్పించుకోండి కానీ మమ్మల్ని తగిలిపోతాయి. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు. సినిమా మాత్రం సూపర్గా చించేశాడు. అసలు మన కేజీఎఫ్ మించుంది సినిమా. అని అనిపించేశాడు మాత్రం సినిమా. ఆ కాలస్తా ఉంటే మాత్రం ఏదో ఓట్లట్టు ఆడించేస్తాను అబ్బా. బయటలు కూడా మామూలుగా చాలా బాగున్నాయి అబ్బా. ఆ బుల్లెట్లు మాత్రమే కాల్స్తుంది. జస్ట్ మా పక్కన ఉన్న వాళ్ళకి తగిలిపోను. మాకు ఫస్ట్ గన్ను కాల్చిన ఆ బుల్లెట్లు అయిపోయినాయి. ఆ 2 బుల్లెట్లు తప్పించుకొని మాకు తగిలిపోయి పెద్దగాను తీసినాడు. పెద్దగానులో బుల్లెట్లు చూడండి మాత్రం చాలా ఉన్నాయి. బుల్లెట్లు మాత్రం తప్పిపోయి జస్ట్ మిస్. సీట్లు కూడా చిరిగిపోయినాయి. మా పక్కన ఓలమ్మ ఎగిరిపోతాను. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి అబ్బా. బుల్లెట్లు మాత్రం మామూలుగా సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా బాగుంది. అసలు సినిమా బాగాలేదని టాక్ వస్తుంటే బాగుంది. సినిమా చూశాను కానీ సినిమా మాత్రం బాగుంది. సినిమా బాగుంది కానీ సినిమా మాత్రం బాగుంది. ఆ కాల్పులు మాత్రం మామూలుగా లేవు. ఆ తండ్రి కూడా సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. సినిమా కానీ నా గుండెలు దడపట్టేసింది అబ్బా. గన్నలు కాలుస్తూ ఉంటే ఆ బుల్లెట్లు మాత్రం బయటకు వచ్చాను అబ్బా. బుల్లెట్లు జస్ట్ మిస్ అయిపోయి లేదు. నా ప్రాణాలు పోను అబ్బా. బుల్లెట్లు మాత్రం తానే అని అనిపించండి అబ్బా. మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా బాగుంది. నువ్వు పడుకుడిపోయినావబ్బా. థియేటర్లో మొత్తం పడుకురు అందరూ పడుకుడిపోయిన. అందుకే సినిమా అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదు. సినిమా కానీ తానే అని అనిపించండు. కానీ కొన్ని సీన్లు ఉన్నాయి. కొన్ని సీన్లు కొన్ని సీన్లు మాత్రం కొన్ని ఉన్నాయి మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం ఆ కాల్పుడు మామూలుగా లేదు. తానే అనిపించండి అబ్బా. సినిమా మాత్రం మామూలుగా లేదు. చాలా బాగుందబ్బా. కొన్ని సీన్లు మాత్రం చప్పచక్కడ ఉన్నాయి మాత్రం చాలా బాగున్నాయి. అవి చాలా బాగున్నాయి. సినిమా మాత్రం బాగుంది. గన్ను మామూలు గన్ను కాదు. ఇప్పుడు చూసా నేను ఈ సినిమాలో వచ్చిన తర్వాత ప్రతిది బాంబే. దీపావళి నవంబర్లో వస్తుంది కానీ ఇప్పుడే ముందు వచ్చింది థియేటర్లోకి. ఏంటమ్మా మొత్తం పేల్చేస్తారన్నా గన్నుతోనే. అమ్మ బాబో ఏది సినిమా నాకు బాగోలేదు బాబు. టాక్సీకి మూవీ చూసి నేనేదో అనేసుకున్నాను బాబు. సినిమాకి వచ్చే ముందు పెట్టింది మా లవర్ కిస్. ఈ సినిమాలు ఎరగ తీసిండి ఎస్సు మామూలు లేదు భయ్యా. ఈ సినిమా మాత్రం పిచ్చెక్కించాడు బాబా. దిల్ రాజు గారు ఏంటి అసలు ఈ సినిమా ఏం చూసుకుంటున్నారు? ఈ సినిమాని మీరు అసలుకే మీరు లాసులు ఉన్నారు. మళ్ళీ లాస్ అయిపోతారా బాబోయ్? మామూలు లేదు భయ్యా. సినిమా మాకు పిచ్చెక్కించారు భయ్య మాత్రం. ఏంటి దిల్ రాజు గారు మీరు ఏం చూసుకున్నారు? 120 కోట్లు పెట్టి సినిమాని అబ్బా. సెకండ్ హాఫ్ అయితే ఎస్ మాత్రం యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్యా. సినిమాలో ఏమీ లేదు భయ్యా. సెకండ్ హాఫ్ పిచ్చి తలనొప్పి వచ్చేది నాకైతే. అమృతం కొడుకుని వెళ్ళిపోయి భయ్యా. నిజంగా చెప్తాను ఏం సినిమా భయ్య ఇది. అమ్మ బాబా నేను కేజీఎఫ్ మించుండదు అనుకున్నా. ఈ గెల్ల చూడండి అంత బ్రో. ఈ టాక్సిక్ 90 టానిక్ వేస్తేనే హిట్ అయిపోతుంది బ్రో. కానీ అసలు ఈ సినిమా చూస్తే నా మైండ్లో చిప్పు దొబ్బింది. ఆ చిప్పు పోవాలంటే, ఆ చిప్పు రిపేర్ కావాలంటే 90 టానిక్ ఖచ్చితంగా వేస్తే సెట్ అయిపోతుంది బ్రో. అంత హ్యాంగ్ ఓవర్ కాదు. అసలు మైండ్ పోయింది. అసలు థియేటర్లకు వెళ్ళి సీట్లకు వెళ్ళి కూర్చోవాలా లేవాలా అర్థం కావట్లేదు. ఒక దిక్కు ఆ రొమాన్స్ కూడా అలా ఒక సైడ్ ఫైట్స్ కూడా అర్థం కావట్లేదు. నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఇప్పుడు నాకు 90 టానిక్ తాగితే సెట్ అయిపోతుంది. అప్పటిదాకా సెట్ కాదు అమ్మ. మొత్తం తిక్కమక్క అవుతుంది నా మైండ్ అంతా. దీనికోసమా 23 సినిమా నాపింది. అసలు సినిమానా అమ్మ. ఈ సినిమా అని చెప్పలేము. అసలు ఒక షార్ట్ ఫిలిం కూడా మనకి రాదు. అలా ఉంది సినిమా. అసలు ఏంటి అసలు నిజంగా యశ్ గారు ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కావట్లేదు. అసలు ఈ సినిమాలో ఏముంది? అసలు ఒక రొమాన్స్, ఒక 5 హీరోయిన్లు మాత్రమే ఉన్నారు. వీళ్ళకు ఓయోలు లేవు, రూములు లేవు, ఓన్లీ కారే. మొత్తం కార్లో రొమాన్స్ ఉంటుంది. అసలు ఏంటి అసలు ఈ సినిమాకి ఒక అర్థం లేదు. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే ఘోరం. ఆ 10 నిమిషాల సినిమా చూస్తే క్లైమాక్స్లో ఎందుకు వచ్చిన రా ఈ సినిమా కనిపించింది. నా మైండ్ మొత్తం దొబ్బింది, తిప్పిపోయింది మొత్తం. చాలా అవును. ఈ సినిమా క్రోమ్లో ఉండాల్సిన సినిమా థియేటర్లో ఉంది. అందులో డైలాగ్స్ కూడా ఎలా ఎక్స్పెక్టేషన్ అర్థం కావట్లేదు. సెన్సార్ ఎలా చెప్తుంది అర్థం కావట్లేదు డైలాగ్స్. ఆ డైలాగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఒక డైలాగ్ ఉంటుంది. హీరోయిన్ అంటది, మీ మొగాళ్ళు మాత్రము నడుమ కింద చూస్తారు ఏంటి అంటది.
ఆ డైలాగ్ అయితే ఒక్కొక్క థియేటర్లో అసలు ఎక్కడ పెట్టుకుని అర్థం కావట్లేదు. ఆ ముఖాలు ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అమ్మ నాయన. నిజంగా టాక్సిక్ గారు 4 years కష్టపడి ఇలాంటి సినిమా తీశారు, నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఒక లేడీతో సినిమా అంటే ఎలా ఉంటుందో, ఏ విధంగా తీస్తుందో చెప్పేసి మా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి వచ్చాము. థియేటర్కి వచ్చిన తర్వాత అనిపిస్తుంది 3 hours 11 minutes సినిమా థియేటర్లో కూర్చోలేక లేవలేక అనుభవించాం. వెళ్తాప్పుడు ఒక టాబ్లెట్ కూడా అయిపోవాలనిపించింది. నిజంగా ఈ సినిమాకి పిచ్చ హైప్ ఇచ్చి మన తెలుగు సినిమాని కూడా ఆపేశారు. దాని మీద మీరేమంటారు? నిజంగా తెలుగు సినిమాని ఆపేశారు. ఒక టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ నిజంగా ఒక మదరెడ్డి కాలేజీలో పెట్టారు. అక్కడ ఉన్న యూత్, ఆ యూత్కి ఏమి మిస్ అయితే మీరు ఆ యూత్ కోసం ఎందుకు టాక్సిక్ సినిమా ఎందుకు చూడమని చెప్పారు? లేడీస్ జెంట్స్ ఖరాబ్ కావడానికా? నిజంగా మీ లవర్ని కానీ మీ ఫ్యామిలీని కానీ ఎవరినైనా ఈ సినిమాకి తీసుకుని రాకండి. సింపుల్ చెప్పాలంటే మీరు థియేటర్లో టికెట్ బుక్ చేసేటప్పుడు మాత్రమే అడుగుతుంది మీరు 18 years అని. అక్కడ మీకు అర్థం కాలేదు ఆ సినిమా ఎలా ఉంటుందో. అయితే అన్న లవర్ని తీసుకురావద్దు, ఫ్యామిలీని తీసుకురావద్దు, సింగిల్గానే వచ్చి చూడాలి. అలా చూస్తే ఈ సినిమా కలెక్షన్ వస్తుంది అన్న. కానీ యూత్ రొమాన్స్ పరంగా చూస్తారు కాబట్టి యూత్ కోసం తీశారు. కానీ యూత్ ఇక్కడ చూస్తే మొత్తం యూతే ఉన్నారు. కానీ ఒక్క లేడీ లేరు, చాలా వరకు ఒక జెంట్స్ మాత్రమే వచ్చారు. లేడీస్ వచ్చి ఈ సినిమా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్ళలేరు. అసలు ముఖం ఎక్కడ పెట్టుకో అర్థం కావట్లేదు థియేటర్లో. అంటే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సినిమా వచ్చింది ఇరుముడి అనుకున్నాము. అలాంటి టైంలో నిన్నటి వరకు హౌస్ఫుల్ నడిచిన సినిమా సడన్గా ఆ సినిమాని ఆపేసి ఈ సినిమాని పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? కానీ యష్ గారు అంటే ఒక ఫ్యాన్స్ కదా, యష్ గారు లుకింగ్ కానీ ఆ స్టైల్ కానీ చాలా బాగుంటుంది. ఆ యష్ గారు ఒక ప్యాన్ ఇండియా స్టార్ అనుకొని వాళ్ళు తీసేశారు. కానీ మళ్ళీ టాక్సిక్ మూవీ తీసేసి ఇరుముడి సినిమా ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే టాక్సిక్ సినిమా అసలు అందరూ చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా బాగుందని ఎవరు చెప్పట్లేదు. చాలా ల్యాగ్, స్టోరీ అంతా ఏమీ లేదు. నరకంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది అనిపించింది సినిమా. అసలు ఆవిడ ఎందుకు తీద్దాం అనుకున్నదో, ఆవిడ తీసిన సినిమా ఏందో, అసలు ఆ సినిమాకి ఆవిడ తీసిన విధానానికి సంబంధం లేదు. ఏదో 2 క్యారెక్టర్లు అంటారు, తండ్రి కొడుకులు అంటారు, అసలు దేనికో అసలు పత్తిలే పొంతలేదు. సినిమా అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారో అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన యష్ గారు అయితే యాక్చువల్గా KGF 1, 2 దృష్టిలో పెట్టుకుని వచ్చాం. అంటే అన్ని సినిమాలు అలా ఉండవు కావచ్చు, కానీ సినిమా అంతా కూడా ఎక్కడ కూడా ఇది బాగుందని కూడా ఇంకైతే ఏం లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా తీసుకున్నటువంటి విధానం ఒక ఆలోచన రహితంగా తీసుకున్న సినిమా అయితే కాదు. ఏదో KGF 1, 2లో మంచి పాపులారిటీ పొందాడు కదా, ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది కదా అనుకుంటే కానీ కదా భ్రమ. నిజంగా సినిమా అయితే అసలు యావరేజ్ కూడా చెప్పుకోవడం కూడా లేదు. చాలా కష్టంగా చూసాను నేనే కదా, చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా డిసప్పాయింట్తో బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు డిసప్పాయింట్తో బయటకు వస్తున్నారు. అంత ఘోరంగా ఉంది సినిమా. ఉదయాన్నే లేచి 600 రూపాయలు ఖర్చు పెట్టుకుని నరకంలోకి టికెట్ తీసుకుని నరకంలోకి వెళ్ళినట్టు ఉంది సినిమా అయితే. అంత ఘోరమైన సినిమా. దయచేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారన్నది అయితే అర్థం కాలేదు. అసలు సినిమా అర్థం కాలేదు. అసలు టాక్సిక్ అంటే ఏంటో కూడా తెలియదు. అంత ఘోరంగా ఉంది సినిమా అయితే. నాకైతే నచ్చలేదు. అవుట్ ఆఫ్ ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇచ్చిన అనవసరం. రేటింగ్ అయితే 1 కన్నా ఎక్కువ కూడా 5 కూడా. అంత ఘోరమైన సినిమా టాక్సిక్. ఇది కూడా 1 time వాచబుల్, కష్టంగా చూడొచ్చు. రెగ్యులర్ మూవీ అయితే కాదు.